ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ పరిశుద్ధ ఆదివారపు దినము, ప్రాముఖ్యంగా 9వ మాసం మొదటి దినం. చాలా సంతోషం. నిజంగా దేవుడు అద్భుతమైన అవకాశాన్ని గడిచిన 8 మాసాలు తన కృపలో దాచినందుకై కృతజ్ఞత వందనాలు ఆయన గణనామానికి చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు, వందనాలు. మీరంతా బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి ఒక మాట నేను చదువుతా ఉన్నాను. దగ్గర బైబిల్స్గా తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనవి చేస్తున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగా అప్పగించుకునేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు. నీ కృప, నీ వాత్సల్యత చొప్పున, నీ కనికరము చొప్పున 8 మాసాలు మమ్మల్ని దాచి నీ రెక్కల చాటున 9వ మాసంలో మొదటి దినము పరిశుద్ధ ఆదివారముగా మేము ఆచరించి ధన్యత మాకు ఇచ్చారు. మీ వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలను అనుదినము నువ్వు బాల్యభాగం చేస్తున్నందుకు స్తోత్రాలు. మరింతగా బలపరచండి. ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా నీ నామ ఘనత కొరకు నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు మరి ఆయన వాక్యములోని లోతైనటువంటి సత్యాలు, మర్మాలు, నిలబడుతున్నది నేనే అయినప్పటికీ కూడా మాట్లాడుతున్నది దేవుడు. చదువుకునే వాక్య భాగంలో గమనించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వాస్యముగా ఉండడానికి ఆయన ఉద్దేశ్యము మన ఎడల ఎలా ఉంది, ఆయన సంకల్పం మన ఎడల ఏంటి అనేది పౌలు భక్తుడు చాలా స్పష్టంగా శ్రేష్టమైన మాటకి చెప్తా ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమిస్తున్నాడు. ఎందుకొరకునంటే పరిమళ వాసనగా, సువాసనగా ఉండడానికి దేవునికి తనను తాను బలిగా అర్పించుకున్నాడు, అర్పణముగా అప్పగించుకున్నాడు. చూడండి, ఒకసారి ఒక తల్లి తనకున్నటువంటి 3 కూతుర్లలో ఆ పెద్ద కుమార్తెను దేవుని సేవ కొరకు పంపించింది. సేవాస్థలంలో తన కూతురు చనిపోయిందనే వార్త విని ఆ తల్లి 2వ కుమార్తెను కూడా అట్టి దిశగానే సువార్తకు లేక సేవా విధానం పంపించింది. ఆమె కూడా చనిపోయింది. అయితే ఈసారి ఆమె తన 3వ కూతురిని కూడా సేవ కొరకు పంపించింది. ఆమె కూడా చంపబడింది, చనిపోలేదు, చంపబడింది. అయితే ఆ తల్లి దుఃఖిస్తుంది. ఆ తల్లిని ఓదార్చడానికి స్నేహితులు, బంధువులు చాలామంది వచ్చారు. ఓదార్చుంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా కూతుర్ల నిమిత్తం ఏడవట్లేదు. జాగ్రత్త గమనించాలి. నేను నా కూతుర్ల కొరకు ఏడవట్లేదు, నాకు ఇంకొక కుమార్తె లేదు సేవ కొరకు పంపించడానికి కానీ ఏడుస్తున్నానని చెప్పి సమాధానం చెప్పింది. దేవుని స్తోత్రం కలిగిన ఎంత గొప్ప సమాధానం. ఒక మిషనరీగా మరొక కూతురు పంపించడానికి నాకు లేదు, అందుకొరకు నేను ఏడుస్తున్నాను. గమనించండి, కేవలము పాటలు పాడడం, స్తుతించడమే ఆరాధన కాదు. అపరిమితంగా ఇవ్వడం ఆరాధన యొక్క 2వ కోణం. ఇలాంటి ఆరాధన దేవుని సన్నిధికి సుగంధ సువాసనగా మారుతుంది. హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రభు వారు మన కొరకు తనను తాను బలిగాను, అర్పణముగాను అర్పించేసుకున్నాడు. కారణం ఏంటంటే నీవు నేను సువాసన సుగంధ ద్రవ్యాలు వెదచల్లాలి, పరిమళ వాసన ఉండాలనేది క్రీస్తు యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆరాధన ఉన్నటువంటి ఈ విషయాన్ని ప్రవక్త సమూయేలు యొక్క దైవభక్తి గల తల్లి అయినటువంటి హన్న మనకు నేర్పిస్తూ ఉంది. ఏంటో తెలుసా? ఆమె యాజకుని ఏలి దగ్గరికి వచ్చింది. అయ్యా, కుమారుని అనుగ్రహించమని లేక బిడ్డను దయచేయమని యెహోవాకు వేడుకున్న స్త్రీ నేనే. ఇదిగో దేవుడు నాకు ఈ కుమారుని అనుగ్రహించాడు, ఇదిగో దేవుని వీడిని ప్రతిష్ఠిస్తున్నాను అంటది. అక్కడే ఆ వయసులో వాడు యెహోవాకు మొరక్కినన్నాడు. సమూయేలు గారు చిన్నప్పుడు ఏమంటే తల్లిపాలు విడిచిన తర్వాత దేవుని మందిరం తీసుకెళ్ళిపోయి వీడు యెహోవాకు ప్రతిష్ఠుడు అనగానే సమూయేలు వెంటనే మొరక్కాడట. గమనించాలి. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, క్రొవ్వుని ఎద్దునకు బలి అర్పణగా అర్పించి ఏమండి దేవుడైనటువంటి యెహోవాకు ఆరాధించడం అనేది ఒక దైనందినటువంటి నియమిత కార్యం ఉండేది. కానీ ఒకరు తన బిడ్డను, వారి సొంత బిడ్డను త్యాగం చేయడం బహు అరుదు.
దేవుని కొరకు ఎన్ని అర్పణలను ఇస్తాం, కానుకలు ఇస్తాం, బళ్ళు ఇస్తాం, అయ్యేసం ఇస్తాం, కానీ బిడ్డలను ఇవ్వడం మాత్రం కుదరదు. అదేనండి, చేత కాదు మనకి, ఇవ్వలేం. ఏమంటే అర్పణ లేనటువంటి ఆరాధన నిరర్ధకం. గమనించాలి, అర్పణ లేని ఆరాధన నిరర్ధకము. తన ప్రియకుమారుని యొక్క బలి అర్పణను అబ్రహాము ఆరాధన అని పిలవడం జరిగింది. ఉదయకాల సమయంలో ప్రియజనులు గమనించండి, ఈరోజు నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి అనేది కాదు, ఏమి ఇస్తున్నావు దేవునికి అనేది కాదు, నీకున్నటువంటి పరిధిలో, నీ పరిస్థితుల్లో దేవుని కొరకు నువ్వు ఎంత త్యాగం చేయగలుగుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కారణం ఏంటంటే ఆయన కొరకు త్యాగం చేయడానికి, నీవు ఆయన కొరకు పరిమాణ వాసనగా ఉండడానికి, అనేకులకు సువాసనగా ఉండడానికి క్రీస్తు నీ కొరకు నా కొరకు తనను తాను దేవునికి బలిగా అర్పించుకున్న విషయాన్ని గమనిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు పిల్లలు ఎవరికైనా ఇద్దరు పిల్లలు ఉంటే వారిలో ఒకరు దేవుని సమర్పించడం అనేది ఎంతమంది ఆ తల్లిదండ్రులు చేయగలరు? ఒక ప్రశ్న. సేవకులకు పంపిస్తే ఏం బాగుపడతాడు వీడు? సేవకులకు అర్పిస్తే ఏమొస్తుంది? అదే ఉద్యోగం చేసుకుని ఇంజనీర్ అయితేనో, డాక్టర్ అయితేనో, టీచర్ అయితేనో, పోలీస్ అయితేనో. ఇది తల్లిదండ్రులకు అభిప్రాయం. తప్పు నేను చెప్పట్లేదండి, ప్రతి తల్లిదండ్రులకి అభిప్రాయం ఉంటుంది. కాకపోతే దేవుని సేవకు ఇవ్వాలని తలంపు రాకపోవడం అనేది విచారం. చూడండి, ఇక్కడ దేవుడు తన అద్వితీయ కుమారుడు క్రీస్తు ప్రభు వారిని ఒక మిషనరీ హతసాక్షిగా మన కొరకు పంపించాడు. ఎంత గొప్పది! ఒకే ఒక కుమారుడు, ఎంత ఇద్దరు ముగ్గురు లేరండి, ఒకే ఒక కుమారుడు. యెహోవా మోషేతో అన్నాడు, మనుషుల యొక్కయో పశువుల యొక్కయో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించుము. ప్రథమ ఫలము నాది, మొట్టమొదటిది నాది, నా సొంతం అది. దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే దేవుడు కోరుచున్నటువంటి విషయాన్ని క్రైస్తవులు బాధ్యతగా ఎంచనంత వరకు, విశ్వాసులు ఆ యొక్క విషయాన్ని తీసుకున్నంత వరకు, సీరియస్గా తీసుకున్నంత వరకు కూడా పనివారి కొరత మూలంగా, పనివారి కొద్దివారు అయిపోవడం మూలంగా ప్రపంచమంతటా సువార్త ప్రకటించడం అనేది జరగనటువంటి పని. పరిమళ తైలముతో ఆయన అభిషేకించినటువంటి ఏమండి ఆ అభిషేక్తుడిగా ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను కూడా అలాంటి అభిషేకంతో పరిమళ సువాసనగా చూడాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికే ప్రభు ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తనను తాను బలిగా అర్పణగా దేవునికి సమర్పించుకుని మనందరినీ ఒక సువాసనగా ఈ లోకంలో ఉంచి వెళ్ళాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినదండి, మరొకసారి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నూతన మాసం అనగా 9వ మాసం మొదటి దినము పరిశుద్ధ ఆదివారం. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు మీకు నాయన. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక మందిని బిడ్డలను బలి చేస్తున్నారు. నేను కాదు మాట్లాడేది, నాయన నా ద్వారా మీరు మాట్లాడుతున్నారు. ఆ సత్యాన్ని వారు గ్రహించడానికి మీరు ఇచ్చిన జ్ఞానం కొరకు స్తోత్రం. మీ దాసుని మీరు బలపరుస్తున్నారు, వందనాలు. మరింతగా ఈ కార్యక్రమాన్ని నీ నామ మహిమాత్మ ఆత్మను నడిపించమని, ఘనత పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కాపుదల మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్.